హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్ విత్ షూట్స్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోలో విజయవాడ టు శ్రీశైలం 2 days ట్రిప్ చేయబోతున్నామండి. ఇది వచ్చేసి డే 1 ట్రిప్ అనమాట. డే 2 ట్రిప్ వచ్చేసి నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత చెక్అవుట్ చేయండి. ఓకే, డే 1 బ్లాగ్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి శ్రీశైలం ఎలా వెళ్తాము అండ్ ఏ ఊర్ని క్రాస్ చేస్తాం అనేది అనమాట. మనకి విజయవాడ నుంచి శ్రీశైలం 270 kilometers అండి. 5.5 hours వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం స్లోగా వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. శ్రీశైలం వెళ్ళడం మాకు ఇదే ఫస్ట్ టైం అండి. సో అందుకని చెప్పి మేము కూడా కార్లో ఇలా గూగుల్ మ్యాప్ పెట్టుకొని స్టార్ట్ అయ్యాం అనమాట. ఇప్పుడు మనం కృష్ణా నది వారధి మీదుగా వెళ్తున్నామండి. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి కొంచెం చినుకులు పడుతున్నాయి అనమాట. అండ్ మేము వెళ్ళేసరికి కూడా అంత హెవీ రెయిన్ అయితే లేదు. సో ఇలా సన్నగా జల్లు మాత్రమే పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బాబుతో మేము లాంగ్ జర్నీ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా వెళ్తామా, బాబుని అసలు హ్యాండిల్ చేయగలమా, వాడికి ఫుడ్ అంతా మంచిగా అందుతుందో లేదో అన్న ఫియర్తో వెళ్ళాము. కానీ అంతా చాలా నార్మల్గా చాలా ప్రశాంతంగా జరిగిందనమాట. మేము ఎప్పటి నుంచో కూడా ప్లాన్ చేసుకోలేదండి వెళ్దామని చెప్పేసి. అప్పటికప్పుడు జస్ట్ 1 week బ్యాక్ నుంచి అనుకుంటున్నాం అనమాట, ఇలా వెళ్దాము కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. కొంచెం లాంగ్ జర్నీ చేసిన అటంతా ఫారెస్ట్ ఏరియా కదా, కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో వెళ్ళామన్నమాట. మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ అండి. చుట్టూ ఎన్వైరన్మెంట్ అంతా చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ కదా, చాలా బాగుంది. సో అలా వినుకొండ స్టార్ట్ అయ్యామన్నమాట. చూసారు కదా, వినుకొండ మీదుగా వెళ్తున్నాము. వినుకొండ నుంచి కోటప్పకొండ కూడా మాకు టచ్ అయింది. కోటప్పకొండ వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోదని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ అక్కడ 9 వరకే అలౌ చేస్తారు, ఫారెస్ట్ ఏరియా కదా, మరీ లేట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా మూవ్ ఆన్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి వినుకొండ వెళ్ళే దారిలో సైకిల్స్ అమ్ముతున్నారనమాట. కొంచెం గుర్తుగా ఉంటుంది కదా, శ్రీశైలం వెళ్ళేటప్పుడు కొన్నాము అన్న మెమరీ ఉంటుందని చెప్పేసి ఇలా ఆగి కొంచెం రిలాక్స్ అయ్యి కొన్నాము అనమాట. చాలా రీజనబుల్గా వచ్చింది అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. మన్విత్ని కొంచెం అలా గాలికి తిప్పితే కొంచెం రిఫ్రెష్ అయ్యాడు. అప్పటి వరకు కొంచెం డాడీ దగ్గర సతాయిస్తూ ఉన్నాడు. ఒక 15 minutes అలా రిలాక్స్ అయిపోయి సైకిల్ కూడా తీసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తానండి. విజయవాడ నుంచి గుంటూరు వచ్చాం, గుంటూరు నుంచి నర్సరావుపేట నుంచి వినుకొండ, ఆ తర్వాత వినుకొండ నుంచి నేషనల్ హైవే మీదుగా వెళ్తే మనకి ఇలా టోల్ గేట్ వచ్చిందనమాట. ఇదే మనకి ఫస్ట్ వచ్చిన టోల్ గేట్. గుంటూరు దగ్గర కూడా మనకి ఏ టోల్ గేట్స్ రాలేదండి. డైరెక్ట్ విజయవాడ నుంచి ఒంగోలు రూట్ మీదుగా వచ్చేసాం కాబట్టి ఒక టోల్ గేట్ కూడా మనకి తగలలేదు. ఇదొకటే ఫస్ట్ టోల్ గేట్ అనమాట. సో ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే పెద్దవరం నుంచి త్రిపురాంతకం తర్వాత చిన్న డోర్నాల. సో ఇది వచ్చేసి నేషనల్ హైవే అనమాట. చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉందన్నమాట. అండ్ హైవే కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఈలోపు మన్విత్ ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావట్లేదు. మధ్యలో వాడికి ఆకలేకుండా ఏదో ఒకటి ఫీడ్ చేస్తూనే ఉన్నాము. కానీ ఒకే దగ్గర కూర్చొని వాడికి చిరాకు వస్తుంది కదా, ఇంకా అందుకని చెప్పి మధ్యలో ఆగుతా కొంచెం రిలాక్స్ అవుతా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న డోర్నాల రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి శ్రీశైలంకి ఆర్చ్ కనిపిస్తుంది అనమాట. కొండ మీదకి మనకి 50 kilometers పడుతుంది. అంటే మ్యాక్సిమం 1 hour 15 minutesలో వెళ్ళిపోవచ్చు. లేకపోతే కొంచెం స్లోగా వెళ్ళి మొత్తం చుట్టూ అంతా అబ్జర్వ్ చేయాలి అనుకుంటే 1.5 hours పడుతుందండి. సో ఫారెస్ట్ ఏరియా అయితే స్టార్ట్ అయిపోయిందండి. కానీ ఇంకా మనం కొండ మీదకి స్టార్ట్ అవ్వలేదు. ఈలోపు మనకి ఏమన్నా కావాలన్నా సరే కిందే అన్నీ చూసేసుకోవాలన్నమాట. ఒక్కసారి పైకి వెళ్తే మనకి ఏవి దొరకవన్నమాట. అలా మాకు కావాల్సినవి మేము ముందే కింద తీసేసుకొని ఇంకా పైకి స్టార్ట్ అయిపోయాం. పైకి వెళ్ళే కొద్దీ మనం విండోస్ అన్నీ ముందే లాక్ చేసేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఇలా పైకి వెళ్ళే దారిలో ఆది గణపతి టెంపుల్ అనేది తగిలింది. అలా దాన్ని క్రాస్ చేసి ఇంకా మూవ్ ఆన్ అయిపోయామన్నమాట. ఇంకా ఫారెస్ట్ ఏరియాలోకి ఎంట్రన్స్లోనే ఇలా చెక్ పోస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి గణపతి చెక్ పోస్ట్ డోర్నలా అని చెప్పేసి ఉందండి. ఇక్కడ నుంచి మనకి 50 kilometers పడుతుందన్నమాట పైకి వెళ్ళడానికి ఇక్కడి నుంచే. సో మీకు పక్కన హెడ్లైన్స్ కూడా ఉంటుందన్నమాట. స్టార్టింగ్లోనే మీకు బోర్డు చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎటువంటి నిప్పు కానీ అలౌ చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ అనేది కింద పడేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న యానిమల్స్కి మనం ఎటువంటి
ఫుడ్ పెట్టకూడదనమాట. సో స్టార్ట్ అయ్యే ముందు కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదాం, మళ్ళీ మధ్యలో ఆగాలంటే కుదరదు. ఎందుకంటే చెప్పలేం కదా, ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా భయంగా ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం వన్ వేనే అనమాట. బస్సెస్ కానీ, కార్స్ కానీ, బైక్స్ కానీ మొత్తం ఇక్కడే తిరుగుతాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. అండ్ ఈ టర్నింగ్స్లో వచ్చేసి మాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా కొండ మీదకి ఇలా వెళ్ళడం అనేది. టర్నింగ్స్ వచ్చిన తర్వాత ఎదురుగా మనకి ఏ వెహికల్ వస్తుందో తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వచ్చేది కూడా ఎదుటి వాళ్ళకి తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. మినిమం 40 స్పీడ్లో మాత్రమే వెళ్ళాలని చెప్పేసి అక్కడ బోర్డు కూడా ఉంటుందన్నమాట. సో దాన్ని అయితే మనం ఫాలో అయిపోవాలి. ఇంకోటి ఏంటంటే మధ్యలో ఇలా బోర్డ్స్ ఉంటాయి కదా, ఈ యానిమల్ ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే అమ్మో ఇక్కడ ఈ యానిమల్ ఉంటుందా అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా భయంగా వెళ్తాము. కానీ వెళ్ళే కొద్దీ మనకి ఏ యానిమల్స్ కనపడవండి. అలా అని చెప్పేసి మరీ నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. చాలా రేర్ కేసెస్లో మాత్రమే ఇలా రోడ్ల మీదకి వస్తాయి అన్నమాట. మ్యాక్సిమం ఇలా రోడ్ల మీద ఉండవు. మనం మినిమం స్పీడ్లో ఉండాలని చెప్పేసి ఇలా మధ్యలో బోర్డ్స్ పెడతారని అయితే నేను అనుకుంటున్నాను, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఎందుకంటే ఓన్లీ సింగిల్ వే కదా, కొంచెం కేర్ఫుల్గా ఉంటారన్న ఇంటెన్షన్తో పెట్టంటారేమో అనుకున్నాను నేను. కానీ వెళ్ళే కొద్దీ భయం మాత్రం పోతుందండి. ఎందుకంటే చుట్టూ ఉన్న ఊర్లు అండ్ మధ్యలో ఇలా అమ్ముతూ ఉంటారనమాట, ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి. సో అందుకని చెప్పి కొంచెం భయం అయితే తగ్గింది. చూసారు కదా ఇలా మంకీస్ గుంపులుగా ఉన్నాయి. మనం కార్ కొంచెం స్లో చేస్తే అవి కార్ మీదకి వచ్చేస్తాయి అని చెప్పేసి మినిమం స్పీడ్లోనే మేము వెళ్ళామన్నమాట. ఇలా మధ్యలో గూడలు ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ని నాకు తెలిసి మీరు అక్కడ తప్ప ఎక్కడ చూసుండరు. తీసుకునే ముందే మేము టేస్ట్ చూసాము. కాకపోతే చిన్న పాప అమ్ముతుంది, తనకి 10 రూపీస్ అన్న మిగులుతాయి కదా అన్న ఇంటెన్షన్తో తీసుకున్నాము. అండ్ సో శ్రీశైలం కొండ మీదకైతే వచ్చేసామన్నమాట. మీరు రైట్ సైడ్ చూస్తే టెంపుల్లా ఉంది కదా, అదే శిఖర పర్వతం అనమాట. వచ్చే దారిలో అన్నీ క్యాప్చర్ చేశాను. ఇది వచ్చేసి బ్లాగ్ 2లో ఉంటుంది, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పైకి వెళ్తే మనకి ఇలా వీరభద్రుడి విగ్రహం కనిపిస్తుంది అనమాట ఎంట్రన్స్లోనే. సో శ్రీశైలం ఆర్చ్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనం ముందుగా సాక్షి గణపతి టెంపుల్ని విజిట్ చేసి మాత్రమే పైకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆగి ఇక్కడ గణపతిని దర్శనం చేసుకొని మాత్రమే పైకి వెళ్తారు. మేము కూడా ఇక్కడ యాజ్ యూజువల్గా దర్శనం చేసుకొని కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి అండ్ ఇక్కడే మొత్తం ఫుడ్ తినేసి అప్పుడు మేము రూమ్కి వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అండ్ ఫస్ట్ టైం మాలాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని మాత్రమే పైకి వెళ్ళండి. ఎందుకంటే ఏ టెంపుల్ కన్నా ముందు ఎంట్రన్స్ గణపతి ఉంటాడు కాబట్టి సో వినాయకుడికి ముందుగా దర్శనం చేసుకొని వెళ్తే అంత బాగుంటుంది. ఇంకా దర్శనం చేసేసుకున్నాము. ఆ తర్వాత కార్ పార్కింగ్ ఏరియా దగ్గర కార్ మ్యాట్ వేసేసుకొని మన్విత్కి కొన్న సైకిల్ మీద వాళ్ళ మామయ్య కాసేపు అలా రౌండ్స్ వేశాడనమాట. అలా రౌండ్స్ వేసిన తర్వాత ఇంకా మేము కూడా ఆకలిగా ఉంది. అప్పటికి టైం వచ్చేసి 3:30 అలా అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని మేము ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట. ఇక్కడ ఆగి ఇంకా తినేసి ఇంకా మళ్ళీ పైకి మూవ్ ఆన్ అయిపోయాం. మేము తినేటప్పుడు మన్విత్ కూడా కొంచెం పెట్టేసామన్నమాట. సో ఇంకా మాకు ప్రాబ్లం లేదు, మన్విత్ ఏడుస్తాడు గోల చేస్తాడు అనే బాధ లేదు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక టోల్ గేట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ టోల్ గేట్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్లోనే అక్కడ శివపార్వతులు ఉన్నారు కదా, అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. మీరు రైట్ సైడ్లో చూస్తే అక్కడ పెద్ద శివలింగం ఉంది కదా, అటు సైడ్ అంతా గార్డెన్ ఏరియా అనమాట. నేను అంతా వచ్చేటప్పుడు క్యాప్చర్ చేశాను, తప్పకుండా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే ఏ కమ్యూనిటీ వాళ్ళకైనా వారి సత్రాలు ఉన్నాయి. అలా హోటల్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ కాసేపు కూర్చొని వెయిట్ చేస్తున్నాము. మన్విత్ కూడా కొంచెం అటు ఇటు తిరిగి బాగానే ఆడుకున్నాడు, కొంచెం వాడికి ఫ్రీగా అనిపించింది. ఇంకా రూమ్ తీసేసుకొని వెళ్ళిపోయామన్నమాట రూమ్కి వచ్చేసరికి మాకు 5:30 అట్లా అయిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అయిపోయాము. ఇప్పటి వరకు కార్లో కూర్చున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకొని మళ్ళీ 6:30 కల్లా రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా ఎప్పుడో రీచ్ అవ్వాలి శ్రీశైలం, కాకపోతే బాబుతో మేము ఇబ్బంది పడతామని చెప్పేసి మధ్యలో వాడిని ఆగుతా కొంచెం సముదాయించుకొని వాడికి ఏదో ఒకటి పెట్టుకోవడం అలా చేయడం వల్ల ఉన్నాం కాబట్టి కొంచెం ఈ టైం అయింది. కానీ రూమ్కి వచ్చేటప్పటికి డల్ అయిపోతాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. నన్ను ఇంకా సేవ్ చేశాడనమాట.
స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాడు డాడీ దగ్గర ఉన్నంత సైలెంట్గా ఎవరి దగ్గర ఉండడనమాట. నా దగ్గరకు వచ్చినా ఈవెన్ అలాగే గోల్ చేస్తూ ఉంటాడు. డాడీ దగ్గర అండ్ వాళ్ళ మామయ్య దగ్గర మాత్రమే ఉంటాడు ఎత్తుకుంటే. ఇంకా మేము ఎక్కువ క్యారీ చేయలేము. నేనైతే ఇంకా వాడి నీడ్స్ పట్టుకోవడమే నాకు సరిపోతుంది. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే బాబుతో వెళ్ళేటప్పుడు వాడికి కంఫర్టబుల్ డ్రెస్సింగ్ చేయాలి అండ్ నేను కంఫర్టబుల్గా డ్రెస్ చేసుకోవాలి. ఎత్తుకునే వాళ్ళు డ్రెస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి వాడికి. సో మేమందరం చాలా నార్మల్గా సింపుల్గా వెళ్ళిపోయామన్నమాట. దారిలో వెళ్తుండగా ఇలా బొట్టు పెట్టే వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది కదా, టెంపుల్ హోలీ లుక్ ఉంటుందని చెప్పేసి ఇంకా అలా బొట్టు పెట్టేసుకొని ఇంకా క్యూ లైన్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఎటువంటి పూజ అయినా ఏదైనా అక్కడ మొత్తం డిస్ప్లేలో ఉంటుంది. సో ఇది మాకు ఫస్ట్ టైం కాబట్టి, అంతకుముందు నేను 2 times వచ్చాను. మా నాన్నమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని కాబట్టి నాకు అంత ఐడియా లేదు. ఏ పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఏ టైమింగ్స్ ఏంటి, ఎంత కాస్ట్ అవుతుంది అనేది మనకి ఇంకా అంత క్లియరెన్స్ లేదు కాబట్టి సో మేము నార్మల్ దర్శనం చేసేసుకున్నాం అనమాట. ఫోన్స్ అవన్నీ ఇంకా లోపల పెట్టేసి దర్శనానికి మాకు వచ్చేసి 1/2 hour అయింది. మొత్తం చుట్టూ టెంపుల్స్ అన్నీ చూసి రావాలి కదా. సో జనాలు క్రౌడ్ కూడా ఎక్కువ లేదనమాట. సో ఫ్రీగా దర్శనం అయిపోయింది. ఇంకొచ్చేటప్పుడు ఇవన్నీ షాపింగ్ మాల్స్ అనమాట. నేను ఒక్క మన్విత్కి తప్ప ఇంకా మాకు కూడా ఎటువంటి షాపింగ్ చేయలేదు. ఇంకా వాడికి జస్ట్ అలా గ్లాసెస్ ఇంకా పట్టుకునే గదా తీసుకున్నాను అనమాట. కొంచెం సరదాగా ఆడుకుంటాడు కదా ఈ నైట్ అని చెప్పేసి ఇంకా అలా రూమ్కి వచ్చేసాము. 10:30 అట్లా అయింది. బయట తినేసేసి ఇంకొచ్చేసాము అనమాట. సో ఇది వచ్చేసి Day 1 వ్లాగ్ అనమాట. Day 2 వ్లాగ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో అప్పటికే మాకు చాలా టైర్డ్ అయిపోయింది. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.